ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రాజమండ్రి ప్రియాంక కేసులో అప్డేట్ వచ్చింది. ఈ కేసు కి సంబంధించి రాజమండ్రిలో చాలా మంది స్టూడెంట్స్ ర్యాలీలు నిరసనలు చేస్తున్నారు. అయితే ఈ ఘటన 3వ తారీఖున జరిగింది. ఇప్పటికి 5 రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు పోలీసులు అంటే నిన్న 4 రోజులు అయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు, నిందితుల్ని. అయితే వీళ్ళు నామవరానికి చెందిన దస్వంత్, అండ్రు జోసెఫ్ గా అయితే తెలుస్తోంది. కానీ ఎప్పుడైతే ఏ రోజైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ రోజే సీసీటీవీ ఫుటేజెస్ అనేవి తీసుకొని ఉండొచ్చు, వెంటనే అరెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఎందుకు పోలీసులకి 4 రోజులు పట్టింది వాళ్ళని అరెస్ట్ చేయడానికి? ఇప్పుడు వాళ్ళు పోలీసుల కస్టడీలో ఉన్నారు సరే, కానీ 4 రోజుల వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇదే ఇప్పుడు విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్న మాట. వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేశారు, జస్ట్ ఒక కేసు ఫైల్ చేసి లైట్ తీసుకున్నారు పోలీసులు అని. అలాగే మరోవైపు సికింద్రాబాద్ కిమ్స్లో మెడికల్ స్టూడెంట్ ప్రియాంక అయితే ట్రీట్మెంట్ పొందుతోంది. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, ఆల్రెడీ నిన్న బ్రెయిన్ డెడ్ అయిపోయింది అని డాక్టర్స్ చెప్పారు. కానీ ఈరోజు తన సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ అయిపోయింది, బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఇంకా మేము బతికించలేము అని చెప్పేసి కిమ్స్ డాక్టర్స్ చెప్పిన పరిస్థితి. అంటే ఇంకా బతికే అవకాశాలు ఏం లేవు. సో ఈ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి కొన్ని ఆఖరి మాటలు మాట్లాడింది, చివరి మాటలు. అమ్మా నాన్న మీరు జాగ్రత్త, నా చావుకు కారణమైన వాళ్ళని అస్సలు వదలద్దు అని చెప్పేసి. నిజంగా ఇది చాలా అంటే చాలా బాధాకరం. అసలు తన తప్పేముంది? ఏదో సినిమా చూడడానికి వెళ్ళొస్తే చనిపోతామా ఎవరన్నా అనుకుంటారా? కానీ ఇక్కడ దీనికి సంబంధించి పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ దస్వంత్ అలాగే అండ్రు జోసెఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా తప్పతాగి ఒక మద్యం మత్తులో ఈ ఘటన చేసినట్లుగా అయితే మనకు తెలుసు. అసలు ఆ ప్రసాద్ ఆదిత్య మాల్లో అంత తాగిన వాళ్ళని లోపలికి ఎలా అలోప్ చేశారు? చెయ్యరు కదా. తాగిన వాళ్ళని ఎలా అలోప్ చేస్తారు లోపలికి? ఎందుకు అలోప్ చేశారు? అలాగే మరి ప్రియాంకకి వీళ్ళకి పాత పగలు కక్షలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా పరిచయాలు ఉన్నాయా? ఇదేమైనా ప్రీ ప్లాన్డ్ గా చేశారా? ప్రియాంక మూవీకి వెళ్తున్న టైంలో తెలుసుకొని వాళ్ళు వాంటెడ్ గా వచ్చి చేశారా? అసలు ఎందుకు అంత కక్ష సాధింపు చర్యగా అంత తల మీద నుంచి కారు పోనించేంత పగేంటి? ఎందుకు చేశారు? ఎంత మద్యం మత్తులో ఉన్నా ఆ మాత్రం తెలీదా? కానీ దీనికి సంబంధించి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? దీని మీద అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరి దాంట్లో ఎలాంటి నిజాలు బయటపడతాయి అనేది అయితే తెలియాలి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక నిండు ప్రాణం అయితే బలైంది అని చెప్పుకోవాలి. ఏదో క్యాజువల్ గా ఫ్రెండ్ తోని మూవీకి వెళ్ళి వచ్చే గ్యాప్ లో అసలు అక్కడ పెద్ద గొడవ జరిగిన సిచ్యువేషన్ కూడా మనకు కనిపించట్లేదు. జస్ట్ పార్కింగ్ నుంచి వాళ్ళు బయటికి ఎగ్జిట్ అవుతుంటే జస్ట్ ఆ యాక్టివాని తాకినందుకు స్కూటీని వెనక్కి తిరిగి సీరియస్ అయింది అంతే. ఎవరైనా అవుతారు కదా, అది కామన్, అదేం పెద్ద చర్య కాదు. జస్ట్ అంత చిన్నదానికి వెహికల్ని గుద్దేసి ఆమె తల మీద నుంచి కారుని పోనిచ్చి అక్కడి నుంచి పరారయ్యేంత అంత కక్ష ఎందుకు? అంత పగెందుకు? అంటే వీళ్ళకి ముందే ఏదైనా పరిచయం ఉందా? కావాలని చేశారా? అసలు ఎవరు వీళ్ళిద్దరు? ఎందుకు వీళ్ళని పోలీసులు 4 రోజులు అరెస్ట్ చేయకుండా వదిలేశారు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. స్టూడెంట్స్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే మనకు వినిపిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, నేను దీనికి సంబంధించి హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడతాను అని చెప్పేసి ఆయన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. అలాగే రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారు కూడా ఖచ్చితంగా ఈ కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా చూసుకుంటాము అని కూడా చెప్తూ ఉన్నారు. కానీ నిజంగా వీళ్ళిద్దరికీ కఠిన శిక్షలు అంటే నిజంగా ఏదైతే ప్రియాంక చనిపోయే ముందు నరకం పడిందో అలాంటి శిక్షలు పడాలి. అలాంటి శిక్షలు పడితేనే ఇప్పుడు ఆమె ఆఖరి మాటలు చావు బతుకుల మధ్య ఉంది, ఇంకా బతకడానికి ఆప్షన్ లేదు అని చెప్పేశారు. చావు బతుకులు కూడా కాదు, ఇంకా నిండు ప్రాణం పోతున్నట్లే. మరి ఆ పోతున్న ప్రాణానికి న్యాయం జరగాలి ఖచ్చితంగా. స్టూడెంట్స్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఒక మాట చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడు ఈ నిందితుల్ని ఇలా వదిలేస్తే రేపు ఆ పొజిషన్ లో మేముండమని గ్యారంటీ ఏంటి? ఆ సిచ్యువేషన్ మా దాకా రాదని గ్యారంటీ ఏంటి అని చెప్తూ ఉన్నారు ఆ నిరసనల్లో. అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం మనం? చెప్పండి. ఒక మెడికల్ స్టూడెంట్కే ఇలా జరిగినా పట్టించుకునే నాదుడే లేకపోతే 4 రోజుల వరకు పోలీసులు వదిలేస్తే అరెస్ట్ చేయకుండా అంటే ఏంటి? ఇక్కడ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి వాళ్ళు ఎవరైనా కావాల్సిన వాళ్ళ? ఎందుకు అలా వదిలేశారు? ఏమైనా కాపాడుతున్నారా?
ఎందుకు కాపాడుతున్నారు? ఇంత క్రూరంగా వ్యవహరించి ఒక అమాయకురాలి ప్రాణం బలి తీసుకున్న వాళ్ళని కాపాడుతున్నారా పోలీసులు? అంటే దాంట్లో అర్థం ఏంటి? 4 రోజులు అరెస్ట్ చేయకుండా వదిలేస్తే ఏంటి అర్థం ఏంటి? వాళ్ళ సీసీటీవీ ఫుటేజెస్ కూడా బయటికి వచ్చాయి, వాళ్ళ ఫేసెస్ బయటికి వచ్చాయి, వాళ్ళు ఎవరో జనాలకు తెలిసింది, ప్రపంచానికి తెలిసింది, కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇవన్నీ కూడా ఇప్పుడు స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి కఠిన శిక్షలు వెయ్యాల్సిందే, మాకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే, ప్రియాంకకి న్యాయం జరగాలి. రేపొద్దున మా భవిష్యత్ ఏంటి? ఈ కేసులో కరెక్ట్ జస్టిఫికేషన్ లేకపోతే మేమెలా స్వేచ్ఛగా ధైర్యంగా తిరగలుగుతాం సొసైటీలో అని చెప్పేసి స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తున్నారు. దానికేం చెప్తారు ఆన్సర్? సో మొత్తానికి ఈ కేసుకి సంబంధించి అయితే ప్రస్తుతం అరెస్ట్ చేసినట్లుగా అయితే తెలుస్తోంది. మరి కోర్టుకి కూడా తీసుకెళ్తారు ఈ నిందితులను అన్నట్టు తెలుస్తోంది. మరి ఇన్వెస్టిగేషన్ లో అసలు వాళ్ళేం నిజాలు చెప్తారో, ఎలాంటి నిజాలు బయటపడతాయో, మరి పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా, కావాలని ఇదంతా చేశారా, లేకపోతే అన్ఫార్చునేట్ గా ఆ మద్యం మత్తులో తాగేసి ఇలా చేశారు? ఎంత తాగేసినా బలుపేంటి అసలు? అంత బలుపు ఉండకూడదు, అంత ఖండకావరం. సో రైట్, దీనికి సంబంధించి అయితే నిజంగా రాజమండ్రి అంతా ఒక హై టెన్షన్ వాతావరణం ఉందనే చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా కూడా స్టూడెంట్స్ నిరసనలు, ర్యాలీలు అయితే చేపడుతున్నారు. కానీ ఫైనల్గా అయితే ఖచ్చితంగా ప్రియాంకకి న్యాయం జరగాలి.